శాంతి చర్చల జేఏసీకి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ నుంచి విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా ఈరోజు ఇటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయని చెప్పేసి నేను అనుకోలేదు. విద్యార్థులు కావచ్చు, ఇతర విప్లవ పార్టీలకు సంబంధించి వాళ్ళు కలిసి ఈరోజు ఉంటారని నేను అనుకోలేదు. ఎందుకనంటే ప్రధానంగా ఏదైతే ఆదివాసుల పట్ల ఒక నైతికంగా పోరాటం చేస్తున్నారో మావోయిస్టులు, ఒక వాళ్ళ రాజకీయంగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా, కాంగ్రెస్ ప్రభుత్వము, ఫ్రంట్ ప్రభుత్వాలు, ఈనోడు వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాలు, ఇవన్నీ కూడా గతంలో ఆదివాసులు జీవిస్తున్నటువంటి మధ్య భారతదేశంలో 200 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని, బ్రిటిష్ కాలంలో కొన్ని హక్కుల్ని సాధించుకోవడం జరిగింది. అటువంటి హక్కుల్ని నిరంతరం ఉంచాలని చెప్పేసి మావోయిస్టులు అక్కడ వాళ్ళు మద్దతుగా ఉన్నారు. వాళ్ళు ఎలాంటి హింసకు దిగలేదు. వీళ్ళు ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఫాసిస్టు విధానాలు కలిగి భారతదేశంలో వీళ్ళకి 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చరిత్ర. మార్కిజం, మత్తు, లెనినిజం, చెత్త అనేటువంటి నినాదాలు రాసినటువంటి విద్యార్థి సంఘాలు వాళ్ళు. ఓరి మతన్ మాది కడతామ్రని గోరి అని చెప్పేసినటువంటి విద్యార్థి సంఘాలు మనవి. అటువంటి పోరాటాలు కొనసాగిస్తున్నటువంటి మనకి ఈరోజు ఒక అగ్ని పరీక్ష అనేటువంటిది మనకు ముందు ఉంది. శాంతి చర్చలు జరపాలని ఏ రోజైతే మావోయిస్టు పార్టీ అనుకున్నదో, ప్రజలందరూ కూడా ఈ సభకు వచ్చిన దాంట్లో కూడా కొంతమంది మావోయిస్టులు అంటే పడని వాళ్ళు కావచ్చు, వాళ్ళంటే గిట్టని వాళ్ళు అన్నటువంటి ఈ మోదీ ప్రభుత్వంలో కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ పార్టీలు ఇవన్నీ కూడా పడలేవు. ఒకప్పుడు వాళ్ళ అధికారంలో వాళ్ళు కూడా కాల్చి పడేశారు. అయినా ఇటువంటి ఒక శాంతి చర్చలు అనేటువంటిది వీళ్ళు తీసుకున్న తర్వాత అందరూ కూడా మాట్లాడక తప్పట్లేదు. విప్లవ పార్టీగా మేము ఏప్రిల్ నెలల్లో 5 చోట్ల సిపిఐఎంఎల్ విశ్వం పార్టీ కానీ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ చంద్రన్న నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కగారుకు ఆపరేషన్కు వ్యతిరేకంగా మేము సదస్సులు నిర్వహించాం. ఇప్పుడు ఈ నెలలో మరో పార్టీ సిపిఐఎంఎల్ జనశక్తి రాజన్న, విశ్వం, చంద్రన్న ఇటీవల ఒక ప్రకటన చేశారు. ఈ కగారుకు వ్యతిరేకంగా మనము ఈ 2 రాష్ట్రాల్లో, తెలంగాణ రాష్ట్రంలో మనము ఈ సదస్సులు నిర్వహించి వాళ్లకు మద్దతుగా ఉండాలి, మావోయిస్టులకి, ఆదివాసీలకు మద్దతు మనం ఇవ్వాలి, ప్రజలందరినీ కూడగట్టాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ విప్లవ పార్టీలుగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ సభలకి సిపిఐ, సిపిఎం అట్లాగే మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వచ్చి సంఘీభావం తెలిపినటువంటి చరిత్ర ఉంది. ప్రధానంగా ఈ ఏదైతే కగార్ ఆపరేషన్ అనేటువంటిది ఇది ఒక వీళ్ళ ఈ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు, ఇది చేయవలసిన అవసరం లేదు. ఆదివాసులు, అభము శుభము తెలియనటువంటి ఆదివాసులు, వీళ్ళ పట్ల మనమంతా వాళ్ళకు మద్దతుగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి దీంట్లో అందరం కూడా అన్ని పార్టీలు ఉమ్మడిగా ఉండి దీన్ని వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఉంది. మనకి భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నయా హిందుత్వ పాలన అనేటువంటి దానికి మనము చెక్కు పెట్టకపోతే ఈ ప్రజలందరూ అన్ని సమస్యల మీద పరిష్కరిస్తే 4 రకాల వాడికి దమ్ము తీయకుండా మన పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఈ పోరాటాలు కూడా పూర్తి స్థాయిలో జరగకనే
సింగిల్గా ఒక మావోయిస్టు పైన వాడు ఎక్కువ పెట్టడం అనేటువంటి జరిగింది. ఈ శాంతి చర్చలకు ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కామ్రేడ్స్కు లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాను.